హలో ఫ్రెండ్స్, కమ్మని భక్ష్యాలు మీ సొంతం అవ్వాలంటే ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక కప్పు శనగపప్పు 2 సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టి కుక్కర్లో వేసుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత నీళ్ళన్నీ డ్రైన్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకొని కాస్త సోంపు నెయ్యి వేసుకోవాలి. ఇలా దగ్గర పడిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని ఆ తర్వాత ఈ విధంగా ఉండలు చుట్టి పెట్టుకోండి. 1 కప్పు మైదా పిండి, కొంచెం పసుపు, ఉప్పు వేసి అదే కప్పుతో 3/4 కప్పు నీళ్లు తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం నూనె వేసుకొని 10 నిమిషాలు నాననివ్వాలి. ఆ తర్వాత కాస్త ఉండ తీసుకొని ఇందులో స్వీట్ బాల్ పెట్టుకొని ఈ విధంగా మనం పలసగా తట్టుకోవాలి. ప్యాన్ మీద నెయ్యి వేసుకొని ఈ విధంగా మనం కాల్చుకోవాలి. రొట్టె పైన కూడా కాస్త నెయ్యి వేసుకొని కాల్చుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. 2 పక్కల కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.